హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏంటో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి, మనకి వాల్ అయితే 3D ప్రింట్స్ తోటి ఉండాలి. ఎక్కడికి వెళ్ళావక్కో ఇవన్నీ చూపిస్తున్నావు అనుకుంటారా? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. నేనైతే అయోధ్యకు వచ్చాను. ఏంటి అయోధ్యకి వెళ్ళావా అని రియాక్షన్ మాత్రం పెట్టకండి. రియాలిటీ అయోధ్య అయితే కాదు. మనకి విజయవాడలో ఇక్కడ అయోధ్య సెట్ అయితే వేశారు. నేను అక్కడికైతే విజిట్ చేయడానికి వెళ్ళాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేలోపు మనకి ఎంట్రన్స్ ఫ్రీ 100 రూపీస్ ఉంటుంది. మనం టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తుంటే చూసారు కదా, అదిగోండి ఫుల్ లైటింగ్ తోటి అయోధ్య అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇలా రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి వే అయితే వస్తుందండి. ప్రింట్ అయితే ఇలా ఉంటుంది. ఎవరక్కో ముందెళ్ళి దారి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఆయనే మా పతిదేవుడు. రండి నేను చూపిస్తా అన్నట్టు చేస్తున్నాడు. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారండి, లేడీ సెక్యూరిటీని. మనం ఇక్కడ వెళ్ళగానే స్లిప్పర్స్ అనేది లీవ్ చేస్తాము. లీవ్ చేసి ఎంట్రన్స్ వే అయితే ఇది చూసారు కదా, అరిటాకులతోటి పూలతోటి డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇవి యాజ్ సెట్ అన్నట్టే లేదు, యాజ్ ఇట్ ఈజ్ రియాలిటీగానే ఉంది. ఇదిగోండి ఈయనే మన బాస్, అయోధ్య రాముడు అంట, బాలరాముడు. చాలా అంటే చాలా క్యూట్గా అట్రాక్టివ్గా ఉన్నారు. అలాగే డెకరేషన్ అయితే చాలా బాగుందండి. చాలా క్రౌడ్ అయితే ఉంది. వీక్ డేస్లో వెళ్తే ఇంకా క్రౌడ్ ఉంటుంది. ఓవరాల్గా పైన గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అంత రాళ్ళ మీద గాడ్ బొమ్మలు వీళ్ళనే చూశారు. ఇది వచ్చే లోపల స్తంభాలు రియాలిటీగా ఉన్నాయి చూడ్డానికి మాత్రం. మేమైతే ముగ్గురు వెళ్ళాము, నేను మా ఆయన మా అక్క అయితే వెళ్ళాము. మా ఆయన ఓవర్ యాక్టింగ్ చూడండి, మామూలుగా లేదు. ఈ గుడి నేనే స్థాపించా అన్నట్టు చేస్తున్నాడు. అక్కడైతే పెద్ద రాముడు అయితే పెట్టారు. ఇక్కడైతే మేము జిమ్నాస్టిక్స్ అయితే చేస్తున్నాము. చూడండి, మా ఆయన యాజ్ ఇట్ ఈజ్ రాముడిలా ప్రింట్ ఇచ్చాడు. సెట్ మాత్రం చాలా ఉంది. విజయవాడ వల్ల అయితే ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ.